హలో అండి. ఈరోజు మన వీడియోలో వచ్చి మల్టీ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి డిస్కస్ చేద్దాం. మనం ఆపరేటింగ్ సిస్టమ్ అంటే టైప్స్ గురించి డిస్కస్ చేస్తున్నామండి. ఆల్రెడీ బ్యాచ్ ప్రాసెసింగ్ ఆపరేటింగ్ సిస్టమ్, మల్టీ ప్రోగ్రామింగ్ ఆపరేటింగ్ సిస్టమ్, మల్టీ ప్రాసెసింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి వీడియోస్ మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశానండి. ఇప్పుడు మల్టీ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి డిస్కస్ చేద్దాం. మల్టీ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే అండి మల్టిపుల్ యూజర్స్ యూజ్ చేస్తారు. అది ఎలా అంటే ఒక మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ నుంచి కొన్ని పర్సనల్ కంప్యూటర్స్ కనెక్ట్ అయి ఉంటాయండి. ఒక్కొక్క పర్సనల్ కంప్యూటర్ నుంచి ఒక్కో యూజర్ మనం ఆ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని యాక్సెస్ చేసుకుంటాం. ఇన్పుట్స్ ఇస్తాం, అవుట్పుట్స్ రిసీవ్ చేసుకుంటాం. ఇదండి మల్టీ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే. ఒకసారి చూద్దాం. In the multi-user operating system, multiple number of users can access different resources of a computer at the same time. The access is provided using a network that consists of various personal computers attached to the mainframe computer system. ఒక మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ సిస్టమ్ అన్నది ఉంటుందండి. దానికి పర్సనల్ కంప్యూటర్స్ అటాచ్ అయ్యి ఉంటాయి. ఒక్కో పర్సనల్ కంప్యూటర్ నుంచి ఒక్కో పర్సన్ యాక్సెస్ చేసుకుంటారు ఇన్ఫర్మేషన్ అన్నది. ఇన్ఫర్మేషన్ ఇవ్వడము ఇస్తారు, తీసుకోవడము తీసుకుంటారు. అది మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్కి వెళ్తుంది. A multi-user operating system allows the permissions of multiple users for accessing a single machine at the same time. ఒక మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ నుంచి మనం డేటా యాక్సెస్ చేయాలంటే దీనికి కనెక్ట్ అయిన ప్రతి పర్సనల్ కంప్యూటర్స్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. The various personal computers can send and receive the informations to the mainframe computer system. Thus, the mainframe computer system acts as a server and other personal computers acts as a clients for that server. మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ సిస్టమ్ నుంచి పర్సనల్ కంప్యూటర్స్ కనెక్ట్ అయి ఉంటాయి. ఆ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ సిస్టమ్ అన్నది సర్వర్ కింద యాక్ట్ చేస్తుంది. ఏదైతే పర్సనల్ కంప్యూటర్స్ అటాచ్ అయి ఉన్నాయో అవి క్లయింట్స్ కింద యాక్ట్ చేస్తాయి. అది ఎలా అంటే క్లయింట్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తాయి, మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ తీసుకుంటుంది, ప్రాసెస్ చేస్తుంది, అవుట్పుట్ అనేది పర్సనల్ కంప్యూటర్స్కి సెండ్ చేస్తుంది. ఇలా ఉంటుందండి. దీని అడ్వాంటేజెస్ వచ్చి ఇట్ హెల్ప్స్ ఇన్ షేరింగ్ ద డేటా అండ్ ద ఇన్ఫర్మేషన్స్ అమంగ్ డిఫరెంట్ యూజర్స్. మోర్ దెన్ వన్ యూజర్ అన్నది డేటాని యాక్సెస్ చేసుకోవచ్చు, ఇన్ఫర్మేషన్స్ అన్నది రిసీవ్ చేసుకోవడం, షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఇట్ ఆల్సో హెల్ప్స్ ఇన్ షేరింగ్ ఆఫ్ హార్డ్వేర్ రిసోర్సెస్ సచ్ ఎస్ ప్రింటర్స్. అలాంటి హార్డ్వేర్ రిసోర్సెస్ని కూడా షేరింగ్ అన్నది ఉంటుంది. ఇట్ అవాయిడ్స్ డిస్ట్రప్షన్స్. ఇఫ్ ఎనీ వన్ కంప్యూటర్ ఫెయిల్స్ ఇట్ డస్ నాట్ ఎఫెక్ట్స్ ఎనీ అదర్ కంప్యూటర్స్ ప్రెసెంట్ ఆన్ ద నెట్వర్క్. మల్టిపుల్ కంప్యూటర్స్ కనెక్ట్ అయి ఉన్నాయి కదా అని ఒక సిస్టమ్ డ్యామేజ్ అయినా వర్క్ అవ్వకపోయినా మిగిలిన సిస్టమ్స్కి ఎఫెక్ట్ అవ్వదండి అది. యూజర్స్ కెన్ షేర్ దేర్ వర్క్ విత్ అదర్ యూజర్స్. షేరింగ్ అన్నది ఉంటుంది. ఇప్పుడు నేను సగం చేసిన వర్క్ని నేను వేరే వాళ్ళతో షేర్ చేసుకోవచ్చు, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవచ్చు, ఇన్ఫర్మేషన్ షేర్ చేయొచ్చు అలాగా. ద మల్టీ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ వెరీ హెల్ప్ఫుల్ ఇన్ ఎకనామిక్ ఇంప్రూవ్మెంట్. డేటా షేరింగ్ వల్ల, టైం సేవింగ్ వల్ల ఇవన్నీ మనకి మంచి యూజ్ ఉంటుంది. బ్యాకింగ్ అప్ డేటా కూడా ఉంటుంది మల్టిపుల్ యూజర్స్ కాబట్టి. The servers of the multi-user operating systems are very stable and systematic. దీంట్లో డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే ప్రైవసీ ఇష్యూస్ ఉంటాయండి. మనం ఇన్ఫర్మేషన్ అనేది 10 మందితో షేర్ చేసుకుంటున్నాం కాబట్టి ప్రైవసీ ఇష్యూస్ ఉంటాయి. హార్డ్వేర్ అనేది ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఎందుకంటే మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్కి సెటప్ చేయాలి కాబట్టి దాని హార్డ్వేర్ అనేది కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. When multiple users log on or work at the same systems, it reduces the overall performance of the system. మల్టిపుల్ యూజర్స్ ఇప్పుడు 1 by 1 ఒక ప్రోగ్రామ్ తర్వాత ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసుకుంటే స్పీడ్గా అవుతుంది. అలాగే మల్టిపుల్ యూజర్స్ అనేది ఒక సిస్టమ్ని యాక్సెస్ చేస్తే ఆ సిస్టమ్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది కొంచెం ఓవరాల్గా డిక్రీజ్ అవుతుంది. ఇవన్నీ దీని డిసడ్వాంటేజెస్. మల్టీ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్ చూసాం, దాని వర్కింగ్ ప్రాసెస్ చూసాం, అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ చూసామండి ఈ వీడియోలో.